అనుమానం పెనుభూతమైంది. ప్రేమానురాగాలు పంచాల్సిన భర్తే భార్యపై పగ పెంచుకున్నాడు. కట్టుకున్న ఇల్లాలని అతి దారుణంగా చంపేశాడు. హైదరాబాద్ బాలానగర్లో జరిగింది దారుణం. రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న ఈమె పేరు మెహరూనిసా. ఈమెను చంపింది ఎవరో కాదు, కట్టుకున్న భర్తే. ఆ కసాయి మొగుడి పేరు ఖాసిం. కొన్నేళ్ల క్రితం మెహరూనిసాతో పెళ్లైంది. వీరికి 2 కుమారులు. కుటుంబ ఖర్చులు పెరుగుతూ ఉండడంతో చన్నీళ్లకు వేడినీళ్లలా తాను కూడా ఉద్యోగం చేసి భర్తకు భారం తగ్గించాలనుకుంది మెహరూనిసా. భర్త ఖాసిం సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా మెహరూనిసా ఓ చాక్లెట్ కంపెనీలో స్వీపర్ గా పనిచేసేది. డ్యూటీకి వెళ్లొచ్చేటప్పుడు తన భార్య ఎవరితోనో మాట్లాడుతుందనేది అతని అనుమానం. ఆ అనుమానంతో నిత్యం భార్య మెహరూనిసాను చావబాదేవాడు. తను డ్యూటీ మానేస్తే పిల్లల పోషణ కష్టమవుతుందని భావించింది ఈ ఇల్లాలు. వేరొకరితో వివాహేతర సంబంధాలున్నాయని భార్యను అనుమానించిన ఖాసిం అర్ధరాత్రి వేళ ఇంటికి చేరుకున్నాడు. భార్య మెహరూనిసా గాఢ నిద్రలో ఉండగా రెక్కలు లేని ఫ్యాన్ రాడ్డుతో తలపై మోదాడు. అంతే, తల ఛిద్రమై రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది ఈ ఇల్లాలు. తల్లిని రాడ్డుతో కొట్టిన శబ్దం విని నిద్రలేచాడు కుమారుడు సయ్యద్. నాన్న అమ్మను చంపకు అంటూ కాళ్లా వేళ్లా పడ్డా కనికరించలేదు. భార్యను చంపిన ఖాసిం ఇల్లొదిలి పరారయ్యాడు. కుమారుడు సయ్యద్ ఇచ్చిన ఫిర్యాదుతో హత్య జరిగిన ప్రదేశానికి చేరుకున్నారు పోలీసులు. నిద్రలో ఉన్న భార్యని ఫ్యాన్ రాడ్ తోటి, అంటే ఫ్యాన్ రెక్కలు లేవు, ఆ రాడ్ తోటి తలపై బలంగా కొట్టడం జరిగింది. ఆమె నిద్రలోనే చనిపోయింది. అతను కొడుకు ఆ చప్పుడుకు లేచి చూడగా ఇతడు పరారైండు. ఆ కొడుకు సయ్యద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసినాం, దర్యాప్తు చేస్తాం. ఇరుగు పొరుగుతో మంచిగా మాట్లాడే మెహరూనిసా చనిపోవడంతో ఈ ప్రాంతంలో విషాదం అలుముకుంది. భార్యను చంపిన భర్త ఖాసిం కోసం గాలిస్తున్నారు పోలీసులు.